మనం ఎరగకనే మనం సాగిపోతూ ఉంటాం. బలహీనతల కారణం చేత మనం కొన్ని వైఫల్యాలు ఓటములకు గురైనప్పుడు అప్పుడెంతో మనస్తాపం చెందాల్సి వస్తుంది. నేను మీ సోదరునిగా చెప్పబోయేది ఏంటంటే, ఓటములు చవిచూసిన తర్వాత మనం మనస్తాపం చెందడం కంటే ఎప్పటికప్పుడే మనలో ఉన్న బలహీనతను గుర్తెరిగి దానికి కావలసినంత బలం ఏ చోటనైతే దొరుకుతుందో ఆ చోట ఆ బలాన్ని సంపాదించుకొని బలవంతులమై ఉండడం అదెంతైనా శ్రేయస్కరం. మొట్టమొదట మనలో ఉన్న బలహీనతలు జ్ఞాపకం చేస్తాను, వినండి. మొట్టమొదటిగా మన లోపల పనిచేస్తున్న ఒక బలహీనత, అది శారీరక బలహీనత. శారీరక బలహీనత అంటే ఏదో మొయ్యటానికి, ఎవరినో కొట్టడానికి, ఏదో పనులు చేయడానికి ఈ శరీరానికి ఉన్న బలహీనత అని కాదర్థం. ఆత్మ సంబంధులమైన మనలో పనిచేస్తున్న శారీరక బలహీనతను అపోస్తలుడైన పౌలులాగా గుర్తించాలి. అపోస్తలుడైన పౌలు తనలో ఉన్న బలహీనతను, అదే శారీరక బలహీనతను ఎంత స్పష్టంగా తను గుర్తించగలిగాడో రోమాపత్రిక 7వ అధ్యాయంలో అది రాశాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అక్కడ ఆయన ఏమంటాడంటే, నా శరీరంలో మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యాలి అన్న కోరిక నాకు కలుగుతుంది, కానీ చేయటం నాకు కలగడం లేదు. నేను చెయ్యగోరు మేలు నేను చెయ్యలేక చెయ్యకూడని నేను కీడు చేస్తున్నాను అని తన శారీరక బలహీనతను గురించి తను చాలా బాధపడతాడు. అతను ఎంత బాధపడుతున్నాడో ఆ శారీరక బలహీనతను గుర్తించి 24వ వచనం చూడండి, ఏమన్నాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణమునకు లోనగు శరీరము నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు? ఇది నా శరీరంలో పనిచేస్తున్న బలహీనత. ఆధ్యాత్మికంగా తారాస్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తి అయినా, ఆధ్యాత్మికంగా ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న నూతన విశ్వాస అయినా, ప్రతి వారిలో కూడా ఈ శారీరక బలహీనత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాళ్ళు గుర్తించుకోగలిగితే ఏదో మేలు చెయ్యాలి అనుకుంటారు, చేయలేకుండా ఆగిపోతారు. ఏదో కీడు చేయకూడదు అని అనుకుంటారు, ఆ పాడు పని పదే పదే చేస్తుంటారు. ఇది మనుషులందరిలో పనిచేస్తున్న శారీరక బలహీనత. ఈ బలహీనత చాలదు అన్నట్టు మనలో మరో బలహీనత ఏలుబడి చేస్తుంటుంది. అదేమిటంటే మానసిక బలహీనత. ఏమండి? మెంటల్ వీక్నెస్, మానసిక బలహీనత. మానసిక బలహీనత అంటే మన మనసులో ఏమి ఆలోచించాలో ఆ మంచి వాటిని మన మనసు ఆలోచించడం మానేసి దానికి భిన్నంగా ఉన్న వాటిని ఊరికే ఆలోచించుకుని మనసు క్రమేపీ బలహీనపడతా ఉంటుంది. దేవుని పిల్లల మనసు వేటి మీద ధ్యానం ఉంచాలి, దేవుని పిల్లల మనసు వేటిని ఎక్కువగా ఆలోచించాలి. పౌలు ఒక స్థలంలో మనం ఆలోచించవలసిన వాటిని గురించి రాశాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఇక్కడ నుంచి లిస్ట్ అవుట్ చేశాడు ఆయన. చూడండి, ఏమి ఆలోచించడం దేవుని పిల్లలకు మంచిదో ఒక 6 విషయాలు అక్కడ లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని రాసి ఉంది. మన మనసు ఎక్కువగా ఆలోచించవలసినవి సత్యమైన వాటిని, మాన్యమైనవి అంటే గౌరవప్రదమైన వాటిని, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవంటే చూడ చక్కగా ఉండేవి, ఖ్యాతి కలిగినవంటే పేరు తెచ్చేవి, అలాంటి మంచి వాటిని మనం ఆలోచిస్తూ ఉండాలి.
దురదృష్టకరం ఏంటో కానీ మన మనసు దీనికి భిన్నమైన వాటిని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న కారణం చేత మన మనసు క్రమేపీ బలహీనపడతా ఉంటుంది, అది బలం లేనిది అవుతుంది అన్నమాట. సత్యమైన వాటికి బదులుగా అసత్యమైన వాటిని, మాన్యమైన వాటికి బదులుగా సిగ్గుకరమైన వాటిని, న్యాయమైన వాటికి బదులుగా అన్యాయమైన వాటిని, పవిత్రమైన వాటికి బదులుగా అపవిత్రమైన వాటిని, రమ్యమైన వాటికి బదులుగా అసహ్యమైన వాటిని, ఖ్యాతి కలిగిన దానికి బదులుగా అపకీర్తి తెచ్చే వాటిని పదే పదే మనం ఆలోచించడం వలన ప్రియులారా, మనసులో ఏది పదే పదే ఆలోచిస్తుంటామో అది మన మనసు కంటే వ్యతిరేకంగా నిలబడి అది మన మీద జై పొందుతుందన్నమాట. ఆ కారణం చేత ఆలోచించవలసిన మంచి వాటిని మనం ఆలోచించలేని మనుషులం, ఆలోచించకూడని చెడ్డ వాటిని ఆలోచించి మనం మానసికంగా బలహీనులై ఉన్నాం. నేను ముందే చెప్పాను, మీరు ఎరిగినా ఎరగకపోయినా, మీకు తెలిసినా మీకు తెలియకపోయినా, మీరు గ్రహించినా మీరు గ్రహించకపోయినా, మనుషులు అన్న తర్వాత ఈ బలహీనతలు మనలో పనిచేస్తూ ఉంటాయి. ఇది రెండో బలహీనత. మూడో బలహీనత చెప్తాను వినండి, అది ఆధ్యాత్మిక బలహీనత. ఆధ్యాత్మిక బలహీనత. ఆధ్యాత్మిక బలహీనత అంటే దేవుని హృదయాన్ని మురిపించేలాగా ఆరాధించడమో మనకి చేత కాదు, దేవుని హృదయాన్ని మెత్తలు చేసుకుని మన ప్రార్థనలకు జవాబులు తెచ్చుకునేలాగా జీవించడమో చేత కాదు. అందుకని ఆరాధిస్తూనే ఉంటాం, కానీ ఈ ఆరాధన దేవుని హృదయానికి సంతోషం కలిగిస్తుందా అన్న ప్రశ్న వచ్చేసరికి కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. మన ప్రార్థన చేస్తున్నామే కానీ దేవుని హృదయం మెత్తలు చేయబడి ఈ ప్రార్థనలకు జవాబు వస్తుంది అనిపిస్తుంది అంటే మరి ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఇదే ఆత్మ సంబంధమైన బలహీనత. చూసారా, ఈ మూడు బలహీనతలు మన దగ్గర ఉన్నాయి. మరి ఇలాంటి బలహీనులమైన మనకు బలం అవసరం. ఎందుకనంటే మీరు బలవంతులై ఉండండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే మన ముందు పోరాటం ఉంది. ఇక్కడ మన ముందు ఏముంది? పోరాటం ఉంది. ఆ పోరాటంలో మనం జయవంతాలంటే మన బలహీనతలకు సరిపడినంత బలం అవసరం. సరే, నేను జ్ఞాపకం చేస్తాను, మన బలవంతాలని ఎందుకు దేవుని యొక్క వాక్యంలో ఆదేశించబడుతున్నామంటే చూపిస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి, మీ కొరకే చదువుతాను ఈ మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయానికి వస్తారా? మీ కొరకే నేను జ్ఞాపకం చేస్తాను ఈ మాట. చదువుతున్నాను చూడండి ప్రియులారా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఇలా ఉంది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చిన నేను పితరులతో ప్రమాణం చేసిన దేశమును నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనం చేస్తావు. తర్వాత నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి. ఈ మాటలన్నీ కూడా యెహోషువతో దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే నీ ముందు ఒక పోరాటం ఉంది. కనాను దేశంలో పాతుకుపోయినటువంటి 7 చెడ్డ జనాంగాలు ఉన్నాయి. వారందరినీ నువ్వు తరవాలి, తరిమిన తర్వాత దాన్ని స్వాధీనపరచుకోవాలి. కనుక బీ బోల్డ్, బీ కరేజియస్, నీవు బలముగా ఉండి నువ్వు ధైర్యం తెచ్చుకొని పని జరిగించు అన్నాడు. కనుక ఎదురుగా పోరాటం ఉన్న కారణం చేతనే పోరాటంలో పడేటువంటి వాళ్లకు ఖచ్చితంగా బలం అవసరం అనే విషయం మీరు దయతో గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అట్లనే ప్రియమైన స్నేహితులారా, మనం 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో అక్కడ కూడా మనం చూస్తాం. దావీదు విషయానికి వచ్చేసరికి తను కూడా ధైర్యం తెచ్చుకొని బలముంది ఆయన అమాలేకీయుల మీద యుద్ధం చేయవలసిన ఆవశ్యకత ఆయనకు ఏర్పడడం మన 30వ అధ్యాయం 5-6 వచనాల్లో మనము చూడగలుగుతాం. ఇంతగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మీరు బలవంతండి అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వారి ముందు పోరాటం ఉంది, వారిలో బలహీనత ఉంది. ఆ రోజున కొరింథీయులకైనా అంతే, ఈరోజు మందిరంలో కూర్చున్న మీకైనా నాకైనా అంతే. మన ముందు పోరాటం ఉంది, మన లోపలేమో బలహీనత ఉంది. ఆ కారణం చేత మన బలవంతాల్సినటువంటి అవసరత ఉంది.
సరే, నేను కూడా ఒకసారి ఈ 3 బలహీనతలు గుర్తించే ఒక మంచి సమయం నాకు దొరికింది ప్రార్థనలో. అప్పుడు ప్రభుతో అన్నాను, ప్రభువా, నేను శారీరకంగా బలహీనుడను అని నాకు అర్థమైపోయింది, నేను మానసికంగా బలహీనుడని అని నాకు తెలిసిపోయింది, నేను ఆధ్యాత్మికంగా బలహీనుడని అని నాకు తెలిసింది. నాకు శక్తి కావాలి, నేను బలవంతాలి, నా ముందున్నటువంటి క్రైస్తవ జీవితం సరిగా జీవించడానికి అన్నప్పుడు నా ప్రభు నాకు చూపించిన ఒక మంచి వచనం మీకు చూపిస్తాను. మరి ఆ వచనం ధ్యానం చేసినా మరి 7 సంగతులు చెప్పాల్సి ఉంటుంది. ఊరికే మచ్చను చూపించి మరి ఎలాగ బలవంతవచ్చో ఉండవచ్చో అది మీకు తర్వాత చెప్తాను. రండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం అడుగును చదవండి. లాస్ట్ లైన్ ఏం రాసిందో, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు దేవుని శక్తియను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. నా ప్రభువు నాతో మాట్లాడే మాట, నా కుమారుడు, నువ్వు శారీరకంగా బలహీనుడు అని నాకు తెలుసు, నువ్వు మానసికంగా బలహీనుడు అని నాకు తెలుసు, నువ్వు ఆధ్యాత్మిక బలహీనుడవే అని నాకు తెలుసు. అయితే నీ బలహీనతలను చాలినంత బలం నేను ఒక చోట పెట్టాను. ఆ చోటే 1 కొరింథీ 1:24 అంటే ఆ వచనంలో నాకు కనబడిన ఆ శక్తి, ఆ బలం ఎక్కడుందనంటే అది యేసు క్రీస్తులోనే ఉంది. క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. మీరు ధ్యానం చేస్తాము అని మీరు అనుకుంటే యేసు ప్రభువులో ఉన్న బలం దేని బట్టి మనం బలవంతాలో నేను కొన్ని బలాలు మీకు చూపిస్తాను, కొన్ని శక్తులు మీకు చూపిస్తాను. క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అందులో ఒక 2-3 అయినా తీసుకుని ఈ సాయంకాలం మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి బలం. ఆ పైన చూడండి, 1 కొరింథీ 1:18 రాసిందో, సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి చెప్పండి వెర్రితనము గాని, రక్షించబడుతున్న వారికి ఏమిటది? దేవుని శక్తి. అది నోట్ చేయండి. యేసుక్రీస్తులో మన బలవంతులు కావడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శక్తి అది ఎక్కడుంది అంటే వాళ్ళ తమ్ముడికి దేవుడు మన బలహీనతలకు చాలినంత బలం ఎక్కడ పెట్టినాడు అంటే అది యేసుక్రీస్తులో పెట్టాడు. యేసుక్రీస్తులో ఉన్న ఆ శక్తి ఏమిటి అంటే మొదటి శిలువ శక్తి. యేసు ప్రభుని మినహాయించి శిలువ శక్తి ఎవరికి అందుబాటులోకి రాదు. శిలువలో మహత్తరమైన శక్తి ఉంది, అది నేను చెప్పలేను కానీ మీ ధ్యానానికి కొన్ని తలపలిస్తాను. నెంబర్ 2, 2వ సంగతి చెప్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలముగలదై రెండంచులు గల వాడి అయిన ఎటువంటి ఖడ్గమ కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మ మూలుకలు సైతం అది దూసుకుని పోయేటువంటి శక్తి కలిగినది దేవుని వాక్యం. యేసు ప్రభులో మన బలహీనతలకు చాలినంత బలం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యములో దొరుకుతుంది. యేసులో ఉన్నది శిలువ శక్తి, యేసులో ఉన్నది వాక్యపు శక్తి. ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి కదా. ఏమంటే ఈ శక్తిని క్రైస్తవుడు దీన్ని సంపాదించుకోవాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత మన బలవంతులమై మనం చేయవలసిన పోరాటాలు చేసి మన ఆధ్యాత్మిక జీవితంలో విజయం పొందాలి అంటే ఈ బలాలను మనం గ్రోలడం అంటే సంపాదించుకోవడం నేర్చుకోవాలి. ఇది 2వ శక్తి. 3వ శక్తి నోట్ చేయండి, చూపిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో రాసి ఉంటుంది. ప్రకటన గ్రంథం 12:10 చూడండి, ఇలా ఉంది. మరియు ఆ గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పడం విన్నాను, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడిని అప్పాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. అక్కడ ఉన్న మరో శక్తి ఏంటంటే దానిపై రక్తపు శక్తి. ఆయన రక్తమును బట్టి అపవాదిని వీరు జయిస్తారట. అది కూడా యేసుక్రీస్తులోనే లభ్యమవుతుంది. మొదటిదేమో శిల్వ శక్తి, రెండవదేమో వాక్యపు శక్తి, మూడోదేమో రక్తపు శక్తి. 3 వచ్చాయి కదా. 4వ మాట మీతో చెప్పనివ్వండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. చిన్న మాటలే ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాలి.
దీనిని అనుభవంలోకి తెచ్చుకొని సాధన చేయటం కూడా నేర్చుకోవాలి. చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఈ శక్తిని ఎరగాలని తనకి ఏమేమైతే లాభకరమైన ఉన్నాయో అవన్నీ నష్టం నేర్చుకున్నాడట. 11వ వచనం ఉంటుంది. ఏముంటుందంటే, మృతుల్లోంచి నాకులో పునరుత్థానము కలగవల్లని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. చెప్పండి, ఏ బలం అది? ఇది యేసుక్రీస్తులో మనకు లభ్యమయ్యే 4వ శక్తి, 4వ బలం పునరుత్థాన బలం లేదా పునరుత్థాన శక్తి. 4 వచ్చినాయి. అమ్మ అర్థమవుతున్నాడా? సరే, 5వ సంగతి చెప్తాను వినండి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాస్తుంటుందో తెలుసా? మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. శక్తిని పొందిన తర్వాత మీరు యెరూషలేములో, యూదయ, సమరయ భూదిగంతాల వరకు నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. ఆ శక్తి పేరు ఏమిటంటే ఆత్మశక్తి లేదా ఆత్మ బలం. అమ్మ వింటున్నారు కదా? ఎన్ని వచ్చాయి ఇప్పుడు మీకు? 5 వచ్చేసాయి. ఈ 5 అలా ఉంచి ఇప్పుడు పాత నిబంధనలో ఒక 3 చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం లాస్ట్ లో రాసి ఉంటుంది. దానియేలు 11:32లో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. అంటే దేవుని ఎరగటంలో శక్తి ఉంటుంది. దేవుని ఎరుగుతూ ఉంటుంటే శక్తి పెరుగుతూ ఉంటది, బలం పెరుగుతూ ఉంటది. అపొస్తలుడైన పౌలు అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, ఆయనను ఎరగవలనని, ఆయన శ్రమల్లో పాలివాడనో ఎరగవలనని, తర్వాత ఆయన పునరుత్థాన బలముని ఎరగవలనని, నేను సమస్తమును నష్టంగా ఎంచుకొని ఆయన ఎరగాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ విషయం చెప్పన, దేవుని పిల్లలు ఎరగడానికి కామాలే పెట్టుకోవాలి కానీ పులిస్టాపులు పెట్టుకోకూడదు. అంటే మీకు అర్థమైందా? పులిస్టాప్ మీరు అంతా ఎరిగామనుకుంటారు. కొంతమంది క్రైస్తవులు దేవుని పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అంటే, వీళ్ళు ఎరిగిందేమో ఆవగించంత, వీళ్ళు చెప్పుకున్న కబుర్లు ఏమో కబురు పడ్డామంత, ఎరిగిందంత ఆవగించంత, చెప్పుకునే కబుర్లు ఎంత ఉంటాయి, కబురు పడ్డామంత ఉంటాయి. నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి. పౌలు మాట రాసినప్పుడు అప్పటికి పౌలు సేవల వయసు ఎంతో తెలుసా మీకు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసే సమయానికి పౌలు యొక్క సేవ వయసు, ఆయన వయసు కాదు, సేవా వయసే 25 సంవత్సరాల సేవకుడు అండి. ఇంకొంచెం చెప్పిన 25 సంవత్సరాల సేవలో ఆయన చేసిన ఉద్యోగాలు 7 ఉద్యోగాలు చేశాడండి. లిస్ట్ అవుట్ చేయమంటారా? 1వ ఉద్యోగం అపొస్తలుడు, 2వ ఉద్యోగం సువార్తికుడు, 4వ ఉద్యోగం ఆయన సంఘ స్థాపకుడు, 6వ ఉద్యోగం సంఘ కాపరి, 7వ ఉద్యోగం 5వ ఉద్యోగం సంఘాలకు ఉపదేశకుడు, 6వ ఉద్యోగం ఎవరి సంఘంలో పరిచారకుడు, 7వ ఉద్యోగం సంఘానికి ఆధ్యాత్మిక నాయకుడు. నేను చిన్నగా మనిషి ఈయనేమైనా అపొస్తలుడుగా, సువార్తికుడుగా, సంఘస్థాపకుడుగా, కాపరిగా, ఉపదేశకుడుగా, పరిచారకుడుగా, ఆధ్యాత్మిక నాయకుడుగా 7 ఉద్యోగాలు అప్పుడుగా చేశాడండి ఆయన. ఇంత చేసి కూడా మళ్ళీ అంటాడు ఏంటండి, నేను ఇంకా ఎరగాలనుంది, ఇంకా ఎరగాలనుంది. అసలు ఇలాంటి విషయాలన్నీ ఆలోచించినప్పుడు క్రైస్తవులు ఎంత సిగ్గుపడాలా అనిపిస్తుంది నాకు. ఈ రోజు ఎరగడానికి పెద్ద ప్రయత్నాలు చేయటం లేదు మనుషులు. ఒకసారి అన్న ప్రకాష్ గారు నేను కలిసి ఆంధ్రాలో రండి, ఊరి పేరు చెప్పిన మీకు తెలియదు, ఊరి పేరు కూడా చెప్పడం రికార్డ్ అవుతుంది కాబట్టి, ఏమండి ఆ ఊర్లో ఇద్దరు ఒకరి సేవకుల మీటింగ్ పోయాం. సరే, ఇద్దరు సేవకులకు వాక్యం నేర్పించి చాలా మంచి కాన్ఫరెన్స్, 2 రోజులు చాలా దీవెనకరంగా జరిగింది. చాలా మంది మేలు పొందారు. అది అయిపోయిన తర్వాత ప్రకాష్ గారేమో ఇంకొక స్థలంలో సేవకుల కూడిక వస్తానని చెప్పారు. బ్రదర్ మనం వెళ్దామని అన్నారు. మేము అలా ప్లాన్ చేసుకొని అక్కడ కూడా పోయాం. అక్కడ కూడా వెళ్ళి సేవకుల కూడికలో మాట్లాడడానికి మేము వాళ్ళ ఇంటికి పోయాము, సేవకురింటికి. ఇక సేవకు ఎవరి సిద్ధమవుతాం, ఆవిడేమో టిఫిన్ పెట్టారు ఆ అక్కగారు. సరే, ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉంటే ఆవిడ అడిగింది, అన్న మీరు ఆ ఊర్లో సేవకులు కూడికి పెట్టారు కదా, అబ్బాయి వచ్చాడా అని అడిగితే అని అన్నారు, లేదా సిస్టర్ రాలేదమ్మా అన్నారు. మరి ఆవిడకి ఎందుకు అంత శ్రద్ధ, అన్నని ఎందుకు అడిగిందనంటే, పెట్టున్నారా లేదా మీరు, ఈవిడ గారు వాళ్ళ సంఘస్థలో ఒక పిల్లని అతను అడిగించి పెళ్లి చేసింది అనమాట. మరి ఆ పెళ్లి పెద్దవారంటే ప్రకాష్ గారు.
అందుచేత ఆయన్ని ఏమండి టిఫిన్ పెడతా కూర్చోబెట్టి మరి అడిగింది, మీరు వెళ్ళారు కదా అక్కడికి, స్వామి బ్రదర్ వచ్చారు కదా, వచ్చాడా ఆయన అడిగింది. రాలేదమ్మా అన్నాడు. సరే ఈమె వడ్డం చేసి కొంచెం పక్కకి వెళ్ళి, నేను ఇటువైపు కూర్చున్నాను, అన్నయ్య ఇటువైపు కూర్చొని ఆమె కాబట్టి ఫోన్లో మాట్లాడుతుంది. నాకు తెలిసిపోయింది ఆమె ఆయనతో ఫోన్లో మాట్లాడుతుందని. ఫోన్ చేసి అడిగింది ఆమె, ఏం బాబు మీరు సేవకుల కూడికి బ్రదర్స్ వచ్చారు కదా, ప్రకాష్ గారు వచ్చారు కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు అని. ఆయన ఏం చెప్పాడు, నాకు వినపడుతుందా ఏం పాడా, ఎవడు వినబడలేదు, మేము టిఫిన్ చేసేసుకున్నాం. ప్రకాష్ అన్నయ్య మీరు ఇల్లారు కదా, అడిగారు అబ్బాయిని ఏమైనా అని ఆయన అడగలేదు. ఎందుకంటే ఆయనగా ఫోన్ చేసిందని అన్నయ్య పసిగట్టలా, నేను ఇటువైపు కూర్చున్నాను కానీ నాకు అది అర్థమైంది. ఎట్టున్నారా లేదా అన్నయ్య టిఫిన్ చేసే బ్రదర్ నేను ఫస్ట్ సెషన్ చేస్తాను, రెండో సెషన్ రెడీ అవ్వండి నేను వెళ్తానని చెప్పి రూమ్కి వెళ్ళిపోయారు. నేను అడిగాను, అక్క మీరు అబ్బాయికి ఫోన్ చేసినట్టున్నారు కదా అంటే, అవును బ్రదర్ చేశారు. ఈ మధ్య మా చర్చ నుంచి ఈ అమ్మాయిని అతగాడికి ఇచ్చి పెళ్లి చేశామే, ఆయన బాగా ఏడుపులు తినిస్తున్నాడు ఆ పిల్లను. చివరికి ఆ పిల్ల చచ్చిపోవాలనిపిస్తుంది, పాస్టర్మ నాకు ఎందుకు పెళ్లి చేసావు అని ఏడుస్తుంది. మరి ప్రకాష్ అన్నే ఏమంటే వాళ్ళిద్దరికి పెళ్లిగా పెద్ద అయ్యారు కనుక మరి ఆయన వచ్చి ఉంటే ఏమైనా మాట్లాడితే బాగుంటుందని ఆశపడ్డాను, రాలేదు అబ్బాయి అంటే. మరి ఏమన్నాడు, ఎందుకు రాలేదని అడిగితే ఏమన్నారు మీరు, ఆయన ఏమన్నాడు అని అంటే ఆవిడ చెప్తుంది, ఆ ప్రకాష్ గారు నాకు 17 సంవత్సరాలు తెలుసండి, నేను నేర్చుకోవడానికి ఏముందని వెళ్ళలేదు అన్నాడంట. ఎన్ని సంవత్సరాలు తెలుసు, 17 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, ఇంకా ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఏముందని వెళ్ళలేదు అన్నాడట. ఈ మాట అన్నాడు ఏంటి బ్రదర్ అంది. నాకు ప్రకాష్ అనే పరిచయం 1997 నుంచి ఇద్దరము ఏదో ఒక చోట సంవత్సరంలో 2-3 సార్లు 5-6 సార్లు నేను కలుసుకుని పరిచయం. 97 నుంచి నాకు పరిచయం అని. 97 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందంటారు, ఇవాళ లెక్కలు కూడా రావా మీకు చెప్పలే అమ్మ, ఎన్ని సంవత్సరాలు అయింది, దాదాపు 27 సంవత్సరాలు దాటింది. ఈ రోజు వరకు ఆయన వాక్యాన్ని ఎలా ఆలోచిస్తారో, పరిస్థితులు ఎలా అర్థం చేసుకుంటాడో, ఆయన ఎదురైన పోరాటాలు ఎలాగా దాంట్లో వేలు పెట్టాలనుకుంటాడో, జయించాలనుకుంటాడో ఈ రోజుకి నేర్చుకుందామని మాకు అనిపిస్తుంది. మరి 17 సంవత్సరాల పరిచయం ఏమి నువ్వేనంటే కానీ సేవలో తిరిగావా, అది లేదే. ఎక్కడో దగ్గర మీటింగ్ వస్తే సంవత్సరంలో మీటింగ్ పోయి అతని ముందు కూర్చుంటివి. ఈ 17 సంవత్సరాలు 34 సార్లు వెళ్ళేవనుకుందాం, సంవత్సరంలో 2 మార్లు. నేర్చుకోవడానికి ఏమీ లేదా, మరి ఆయన దేవుని వాక్యం చెప్పడా, మరి నేర్చుకోవడానికి ఏమీ లేదనేటువంటి గర్వం మాట ఎందుకు వచ్చిందని అంటే, నేర్చుకోవడానికి కామా పెట్టాడా, పురుషులు పెట్టేసుకున్నాడా. ఒక దైవ సేవకుడు అన్నాడు, ఈ రోజు నువ్వు నేర్చుకోవడం మానేస్తే రేపు నువ్వు ఎవరిని నడిపించడానికి పనికిరావు అన్నాడు. అర్థమైందని చెప్పే విషయం. ఈరోజు తల్లిగానో తండ్రిగానో, ఈరోజు సేవకుడుగానో సేవకురాలుగానో ఈ రోజు నువ్వు నేర్చుకోవడం మానేస్తే రేపు నువ్వు ఎవరిని నడిపించుకోవడానికి పనికిరావు. కనుక నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రయాస. అందులో యేసుని గురించి ఎరగడం అనేది జీవితకాల ప్రయాస. ఎవడో సముద్రం దగ్గరికి పోయి దోషుల్లో ఇట్లా నీళ్ళు పట్టే, నా చేతిలో సముద్రం ఉంది తెలుసా అన్నాడు. ఆడి చేతిలో సముద్రం ఉందా, ఏమమ్మా చెప్పలేదు తల్లి, దోష నీళ్ళున్నా ఎంత ఉంది సముద్రం, ఆడు చచ్చే వరకు దోషులు నీళ్ళు తీసినా కానీ సముద్రం తరగదు. యేసుని గురించి ఎరగడం అంతే. మనం ఎంత తెలుసుకున్నా ఎరగవలసింది ఎంతో మిగిలి ఉంటే మనల్ని ఎరగడానికి పుస్తకాలు పెట్టేస్తున్నారు. దీంట్లో అర్థమవుతుందా? ఏమండి చక్కగా దానియేలు రాశాడు ఆ మాట, తమ దేవుని ఎరుగువారు చెప్పండి బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కనుక దేవుని ఎరగడంలో శక్తి, ఇదేదో శక్తి, 6వ శక్తి. మరి ముందు అని మర్చిపోయినట్టున్నారు, తెల్ల మొక్కలు వేసారంటే చెప్పడం ముందు చెప్పాను. మొదటిదేమో శిల్వ శక్తి, రెండోదేమో వాక్యపు శక్తి, మూడోదేమో రక్తపు శక్తి, 4వదేమో పునరుత్థాన శక్తి, 5వదేమో ఆత్మశక్తి. ఇప్పుడు 6వ చెప్పారు దేవుని ఎరుగుటలో శక్తి. 7వ చెప్తారు వినండి. నెహెమ్యా గ్రంథం 8:10 అది కూడా చివరిలోనే రాయబడి ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8:10 అక్కడ ఏమని చదువుతాము అని అంటే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు అని రాసి ఉంటుంది. ఏంటమ్మా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము. దేవునిలో ఆనందించుటలో శక్తి. మీకు ఆ విషయం చెప్పనా, క్రైస్తవ భక్తి అంటే ఏంటి అని అంటే,
దేవుడు నీలో ఆనందించగలగాలి, నీవు దేవుల్లో ఆనందించగలగాలి. ఈ రెండు కలిస్తేనే భక్తి జరుగుతున్నట్టు లెక్క. మళ్ళీ చెప్పనా, దేవుడు ఒకవేళ నీలో ఆనందించలేకపోయినా, నీవు దేవుల్లో ఆనందించలేకపోయినా భక్తి సమతుల్యంగా లేదన్నమాట. అది బ్యాలెన్స్డ్ గాడ్లీనెస్ కాదు. ఈరోజు చాలా మంది దేవునిలో ఆనందించలేరు. మనకున్న రోగం చెప్పన, మనం దేవుల్లో ఆనందించం కానీ దేవుడిచ్చిన వాటిలో మాత్రం భలే ఆనందిస్తాం. నేను ఒకసారి సిద్దిపేటలో చెప్పాను, దానంలో ఆనందిస్తారు కానీ దాతలు ఆనందించారంట. వరముల్లో ఆనందిస్తారు కానీ వరప్రదాతలు ఆనందించారట. ఉదాహరిస్తాను వినండి. మా దగ్గరే ఒక సహోదరికి పెళ్ళై 6 సంవత్సరాలు అయిందండి, పిల్లలు పుట్టలేదండి. సరే ప్రార్థన చేయమంటారుగా, అట్లాంటి వాళ్ళు సగం అంతా ప్రార్థన చేశారు, మేము ప్రార్థన చేసాం. దేవుడు కనికరించో మంచి బిడ్డనిచ్చాడు. ఆమెకి హాస్పిటల్లో డెలివరీ అయిపోయింది. ఆమె ఇంటికి కూడా వచ్చింది. డెలివరీ అయ్యే టైం హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఊర్లో లేను. మరి ఊర్లోకి వచ్చాక వెళ్ళి పలకరించకపోతే దేవుడి సేవకుడు అయ్యుండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు పలకరింపుకి రావడం ఏర్పు తింటారుగా మీరు? అవునా, ఊరుకుంటారా మీరు? హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి, ఇన్ని రోజులు హాస్పిటల్ ఇచ్చాను. దేవుడి సేవకుడు భారం లేదా, ప్రేమ లేదా, శ్రద్ధ లేదా, పట్టింపు లేదా? ఓరి బాబు మీ దండకం బాబు, దండకం అంతా వల్లించేస్తారు మీరు. ఇక ఎందుకురా బాబు తెప్పలని, నేను బాగా అలసిపోయి వచ్చాను. ఈ అమ్మాయి అంటది, పోయి పలకరించి వద్దామనండి అని. కొంచెం నిద్రపోని కొంచెం అలసిపోయి వచ్చామంటే అమ్మో అసలు గప్పలో రావడం, పలకరించకపోతే ఇబ్బంది, పదండి తర్వాత వచ్చి నిద్రపోదురంటే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరి ఉయ్యాల్లో బిడ్డను వేసింది. ఏమన్నా వాడు పడుకున్నాడు. అన్నయ్య అన్నయ్య వచ్చారా, రండి అన్నయ్య, రండి రండి చూడండి అన్నయ్య అంది. సరే ఉయ్యాల దగ్గర నిల్చున్నాం. ఇట్లా చూశారన్నయ్య, ఈ జుట్టు ఉంగరాల జుట్టు వచ్చింది అన్నయ్య, అంతా మా అమ్మ పోలికే అంటాం. ఎవరి పోలిక అంటామా? వాళ్ళ అమ్మ పోలికి వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఉంగరాల జుట్టే తెలుసు నాకు. చూసారన్నయ్య వాడికి ఇట్లెట్లు అంటుంటే బొక్కలు కన్నాలు పడుతున్నాయి, సొట్ట బొక్కలు వచ్చాయి అన్నయ్య, అది మా తమ్ముడు పోలికే అంది. బొక్కలు ఎవరి పోలికి వచ్చాయి? అదే మేనమామ పోలిక, అదే వీరి గారు తమ్ముడు గారి పోలిక వచ్చింది. అన్నయ్య ముక్కు చూశారన్నయ్య, సూదికి వచ్చింది, నా ముక్కే వచ్చింది అన్నయ్య. మంచిదమ్మా. తర్వాత కాళ్ళు చేతులు గోలు చూడండి అన్నయ్య, అచ్చం మా నాన్నగారికి ఎలాగే ఉంటాయి అన్నయ్య అంది. గోలు ఎవరి పోలికి వచ్చాయి? నేను ఉయ్యాల దగ్గర నిలబడ్డప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు వచ్చాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ అబ్బాయి జుత్తేమో ఈవిడ గారు అమ్మ పోలిక, బొగ్గలేమో ఈవిడ గారి తమ్ముడు పోలిక, ముక్కేమో ఈవిడ గారి పోలిక, గోళ్ళేమో వీళ్ళ నాన్నగారి భర్తతో పోలిక. ఒకటి వచ్చి సావలేదు వాడికి. మా ఆయన గారి పోలిక అనియా, ఇది మేనత్త పోలిక అనియా, నాయనమ్మ పోలిక అనియా, చిన్నాన్న పోలిక ఏమి లేవు. అంతా ఈవిడ గారి పోలికే వచ్చాయి ఇంటి వైపు. మరి ఏంటో వాళ్ళ కన్నవారి మమకారం మీ అమ్మ దగ్గర. సరే విన్న తర్వాత ఇంకోటి ఏమొచ్చిందంటే ఆ ప్రశ్న, అసలు ఈ బిడ్డను ఆనందిస్తుందా లేక బిడ్డనిచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా అన్నా? అసలు నా పొట్టలో ఈ కన్సెప్షన్, ఈ పిండం పడినప్పుడే అసలు దీన్ని వాషౌట్ చేసామన్నారు కదా డాక్టర్ గారు. చేసామన్నారు నిజంగా ఆవిడ. డాక్టర్ గారు వాషౌట్ చేసేయండి, అంగవైకల్యంతో బిడ్డ పడతారు అని ఆవిడ చెప్తే, మేడం 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి, మీరు అట్లాంటి ఎట్లా మేడం, చూద్దాం మేడం అంటే, పిల్లవాడు అంగవైకల్యంతో పడితే జీవితకాలం నడుస్తారండి అంటే ఆవిడ. ఏ పర్వాలేదండి మేము ప్రార్థన చేస్తాం, ఉండనివ్వండి అంటే మొత్తం డాక్టర్ ఉండనిచ్చింది. దేవుడు కనికరించి అంతర ప్రార్థనలు విని అంగవైకల్యం లేకుండా మంచి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డని చూస్తారు కానన్నయ్య, దేవుడు ఏం అద్భుతం చేశాడన్నయ్య, డెలివరీ వరకు భయపడ్డామే, ఏమైనా అంగవైకల్యంతో బిడ్డ పడతాడని, వీడికి ఏ లోపం లేదన్నయ్య, ఈ దేవుడు చేసిన కార్యం అని అంటదేమంటే దేవుడు జ్ఞాపకం రావట్లా. డెలివరీ అయినప్పుడు కూడా ఈ పిల్లల బ్లీచ్ ప్రజెంటేషన్ అంటే ఎదురుకాలతో పడుతున్నాడు వాడు. చాలా కష్టం డెలివరీ అన్నారు. ప్రార్థన చేస్తాం. హాస్పిటల్లో ఉన్న ఏమంటే ఆ 3 రోజుల్లో డెలివరీకి ముందు ఏం జరిగిందో కానీ పిండం మళ్ళీ అడ్డం తిరగ్గా ఏమంటే మళ్ళీ సరిగ్గా వాడు తలకాయ ముందుకు వచ్చి చక్కగా సులువైన ప్రసూతి అయింది. ఈవెన్ సిజరేన్ ఆపరేషన్ కూడా జరగలా. దేవుడు ఏమి కార్యం చేశాడన్న ఆ విషయం దేవుడి గురించి చెప్తాను అనుకుంటే దేవుడి జ్ఞాపకం రావట్లా. జుట్టు చూడండి అన్న, మొగ్గ చూడండి అన్న, ముక్కు చూడండి అన్న, గోలు చూడండి అన్న. ఇప్పుడు చెప్పండి ఎవరు ఆనందిస్తుంది? మాట్లాడరే. బిడ్డను ఆనందిస్తుంది. బిడ్డనిచ్చిన దేవుడు మర్చిపోయింది. ఒకసారి ప్రకాష్ గారిని సుధాకర్ గారు గుంటూరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
చెప్పాలి మీకు ఇలాంటివన్నీ. మైదా రోగాలు ఉంటే మీ దగ్గర పోతాయని చెప్తున్నా.